అందరికీ నమస్కారం అండి. బాచిదా కుకింగ్ వీడియోకి వెల్కమ్ అండి. ఈరోజు మునగాకు పప్పు అండి. మునగాకుతో పప్పు తయారు చేసే విధానం ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మహిళలకి మరీ ముఖ్యంగా మంచిది. ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇదేంటంటే ముందర పప్పు ఉడికించి పెట్టుకుని కుక్కర్లో పక్కన పెట్టేసుకుని ఒక గిన్నె తీసుకుని మూకులు లాంటిది అందులో కాస్త నెయ్యి వేసుకుని, నెయ్యితో బాగుంటుంది, నూనె కూడా వేసుకోవచ్చు. దాంట్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా పసుపు వేసి అందులోని కడిగి పెట్టుకున్నటువంటి బాగా లేత మునగాకు కూడా వేసి కొంచెం మగ్గిపోయిన తర్వాత ఉడికిన పప్పు దాంట్లో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకుని, కొద్దిగా నెయ్యి వేసుకుని దించేసి పైన కొత్తిమీర గార్నిష్ చేసుకుని రుచికరమైనటువంటి ఈ మునగాకు పప్పు రెడీ అయిపోతుందండి. ఆ లేత మునగాకే కోసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ టు ఆల్. ఈ మునగాకు పప్పుని అన్నంలోకి తినచ్చు, రోటీలోకి తీసుకోవచ్చు, చపాతీలోకి కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి.